వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణలతో గుంటూరు న్యాయస్థానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఐపీసీ సెక్షన్ 499, 500 కింద పవన్ పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. కేసు విచారణను 4వ అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ జిల్లా ప్రధాన కోర్టు నిర్ణయం తీసుకుంది. కాగా ఈ కేసులో పవన్ కళ్యాణ్ మార్చి 25న విచారణకు హాజరు కావాలంటూ 4వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు నోటీసులు జారీ చేశారు. గతేడాది జూలై 9న ఏలూరులో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఈ కేసు పెట్టింది. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు పత్రికలు ప్రసార మాధ్యమాల్లో ప్రసారమయ్యాయని ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. పవన్ వ్యాఖ్యల వాలంటీర్ల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రభుత్వం పైన బురద జల్లేలా ఉన్నాయని ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. పవన్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు కోరింది. అయితే తాడికొండ మండలం కంతేరుకు చెందిన వాలంటీర్ బి పవన్ కుమార్ తో పాటు కొందరు వాలంటీర్లు ఇచ్చిన వాంగ్మూలము ఆధారంగా పవన్ పై కేసు దాఖలు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదులు తెలిపారు. కాగా పవన్ కళ్యాణ్ పై చర్యలు చేపట్టేందుకు గతేడాది జూలై 20న రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. కాగా గతేడాది జూలై 9న ఏలూరులో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి సమాచారం సేకరిస్తున్నారని, ఒంటరి మహిళలను కనిపెట్టి కొందరు సంఘ శక్తుల ద్వారా వాళ్ళ పన్ని కిడ్నాప్ చేస్తున్నారని పవన్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో కొంతమంది వైసీపీ పెద్దల పాత్ర ఉందని కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పాయని పవన్ తెలిపారు. వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణలతో గుంటూరు న్యాయస్థానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. అయితే ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఏదైతే మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుండి వాలంటీర్ల పైన ఒకే స్టాండ్ లో ఉన్నాడు. ఏదైతే మరి ఏలూరు వారాహి యాత్రలో ఏదైతే మరి పవన్ కళ్యాణ్ ఆ సభలో మాట్లాడినటువంటి మాటలు, ఏదైతే మరి ప్రభుత్వం చేపట్టినటువంటి వాలంటరీ వ్యవస్థ కూడా పూర్తిగా వారు సేకరించినటువంటి డేటాని పూర్తిగా మిస్యూజ్ అవుతుందని చెప్పి కూడా ఒక క్లియర్ కట్ గా ఆ ప్రభుత్వానికి హెచ్చరించారు. ఏదైతే దానికి సంబంధించి వారికి ఇస్తున్నటువంటి డేటా ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళడం వలన ఆ మహిళలు కిడ్నాప్ కు గురైనటువంటి పరిస్థితి అయితే ఉందని కూడా మనం గతంలో చూసాం. ఆయన వ్యాఖ్యలు కూడా చాలా క్లియర్ కట్ గా ప్రభుత్వానికి ఇచ్చాడు. అదేవిధంగా ఆయన పైన తీవ్ర స్థాయిలో కూడా ప్రభుత్వ సంబంధించినటువంటి నాయకులు కూడా మండిపడినటువంటి పరిస్థితి అయితే అప్పుడే గుంటూరులో కోర్టులో వేసినటువంటి వైసీపీ సంబంధించినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే చెప్పిన కూడా పవన్ కళ్యాణ్ పైన కేసు నమోదు చేశారు. అయితే దీనిపై కోర్టు స్వీకరించింది. ఏదైతే 499, 500 కింద క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఏదైతే మరి కోర్టు కూడా 25నికి హాజరు కావాలని చెప్పి కూడా ఇప్పటికే సమన్లు జారీ చేసినటువంటి
పరిస్థితి కనపడుతుంది. అయితే మొన్న మనం చూసాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రెంగిపురం సంబంధించినటువంటి వాలంటరీ సభలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిపీట్ చేసినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఆ క్రమంలోనే ఒక వివరణ ఇచ్చాడు. ఏదైతే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి వాలంటరీ వ్యవస్థను ఎప్పుడు కూడా నేను కించపరిచినటువంటి వ్యాఖ్యలు లేవు, ఒకసారి గమనించండి అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక చురకలైతే చేశాడు. అయితే ఈ నేపథ్యంలోనే వాలంటరీ వ్యవస్థకు సంబంధించి ప్రతి ఒక్క వాలంటీర్ని కూడా నేను విమర్శించలో కొంతమంది చేసినటువంటి ఏదైతే మరి ఈ డేటా కలెక్ట్ చేసినటువంటి సమయంలో ఈ డేటా మిస్యూజ్ అవ్వడం వలన ఈ మహిళల పైన ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయని చెప్పి కూడా క్లియర్ కట్ గా ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా అయితే పవన్ కళ్యాణ్ పైన కేసు నమోదు చేసింది, విచారణకు కూడా హాజరు కావాలని కూడా కోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి లీగల్ సెల్ కూడా ఏదైతే ఆ సమన్లు తీసుకున్నటువంటి పరిస్థితి దానిపైన మరి నోటీసు సర్వ్ చేసే అవకాశం ఉంది. అయితే దీనిపైన కూడా మరి జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర లీగల్ సెల్ కమిటీ ఉన్నప్పటికీ ఆ కమిటీ కూడా చూసుకునే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రభుత్వం కక్ష సాధింపుల చర్యలుగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు కూడా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నేతలు ప్రశ్నించే పరిస్థితి ఏపీలో కనపడటం లేదు. వారిపైన కేసులు నమోదు చేయడం, వాలంటరీ వ్యవస్థ ఈరోజు ఒక శక్తిగా మారినటువంటి వైసీపీ కార్యకర్తలుగా మారినటువంటి వాలంటరీ వ్యవస్థ పైన అక్కడ జరుగుతున్నటువంటి లోపాలు ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ పైన కేసులు నమోదు చేయడం పట్ల కూడా అటు ప్రజా సంఘాలు కూడా చిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజా సంఘాలు పూర్తి స్థాయిలో ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు మరి ప్రతిపక్ష నేతలుగా మరి అవి వెల్లడించాలి. అదేవిధంగా సమాజంలో ప్రభుత్వ వైఫల్యాలని పూర్తిగా ఎండగట్టే ప్రయత్నం అయితే ప్రతిపక్షాలు చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే ప్రజా వ్యతిరేక నిర్ణయాలని ఎండగడుతుంటే ఈ విధమైన కేసులను నమోదు చేయడం పట్ల కూడా అటు ప్రజా సంఘాలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా 25న కూడా కోర్టుకి హాజరు కావాలని పవన్ కళ్యాణ్ కి సమన్లు జారీ చేసినటువంటి నేపథ్యంలో దీనిపైన జనసేన పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ దీనిపైన దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. అంజనా. ఎస్ రమేష్, అలాగే వాలంటీర్ల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రభుత్వం పైన బురద జల్లేలా ఉన్నాయని ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరి దీనిపైన ఏం చెప్పుకోవాలి? ఖచ్చితంగా సంజన, మనం మొదటి నుండి వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఒక్కసారి గమనిస్తే అటు విజయసాయి రెడ్డికి సంబంధించి కానీ, అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, వీళ్ళు ముగ్గురు మాట్లాడినటువంటి అంశాలు కూడా పూర్తి స్థాయిలో వాలంటరీ వ్యవస్థ ఒక వైసీపీ కార్యకర్తకే ఉద్యోగం ఇచ్చామని కూడా బహిర్గతం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో కూడా మనం చూసాము వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థ మొత్తం మన కార్యకర్తలే ఉన్నప్పటికీ కూడా మరి వాలంటరీ వ్యవస్థ మీద అనేకమైన అనుమానాలు అయితే ఖచ్చితంగా కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దానిపైనే ప్రశ్నించాడు పవన్ కళ్యాణ్. ఏదైతే వాలంటరీ వ్యవస్థ వలన కూడా పూర్తిగా కూడా ప్రజలకు సంబంధించినటువంటి డేటా మిస్యూజ్ అవుతుంది, అది ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పి కూడా చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలుగా ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు. ఆ దిశగానే అప్పుడు ఏదైతే ఏలూరులో వ్యాఖ్యలు చేశాడు అదే స్టాండ్ తో ఉన్నాడు. ఏదైతే మరి ప్రభుత్వానికి కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి పెరంగిపురం సభలో చేసినటువంటి వ్యాఖ్యలకు కూడా రిప్లై ఇస్తూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే కోర్టుకి నమోదు చేశారు కాబట్టి ఖచ్చితంగా విచారించే అవకాశం ఉంటది. ఈ అవకాశం విచారించిన తర్వాత కూడా దానిపైన కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.